మాఘపురాణం 15వ అధ్యాయం. పశ్చాత్తాపము నొందిన సుమంత్రుడు. సమస్త పాపదోషముల నుండి మాఘమాస వ్రత ప్రభావం వలన విముక్తి పొందిన సుబుద్ధి కుటుంబ వృత్తాంతమును పరమేశ్వరుని ద్వారా వినిన పార్వతీదేవి, స్వామి, సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మున్నగు వారి విషయములను విపులముగా వివరించితిరి. కానీ సుబుద్ధి శిష్యుడైన సుమంత్రుని గురించి చెప్పలేదు. ఆ సుమంత్రుడేమైనాడు? అతని జీవితం ఎట్లున్నది? అతడేమైనా శిక్షలను అనుభవించినాడా? మున్నగు విషయములను కూడా వివరించి నన్ను కృతార్థురాలిని చేయండి అని కోరింది. ప్రియసఖి పార్వతి అడిగితే పరమేశ్వరుడు కాదంటాడా? సరే అని ఇట్లు వివరించసాగాడు. దేవి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా. మండుతున్న అగ్నిని ముట్టుకుంటే పసివాడినైనను బాధించక మానదు కదా. కావున సుమంత్రునికి కూడా అతడు గురువుగారి కుమార్తెతో సంభోగించిన ఘోర పాపము అంటుకున్నది. ఆ పాప ఫలితముగా పలు బాధలను అనుభవించసాగాడు. మనశ్శాంతి కోల్పోయాడు. గురువుగారి కుమార్తెను పాడు చేశాననే మనోవ్యధతో కుమిలిపోసాగాడు. ఈ ఘోర పాపమునకు ఎలాంటి శిక్షను అనుభవించవలసి వస్తుందో అని పశ్చాత్తాపపడిపోసాగాడు. తప్పు చేశాననే బాధ నిత్యము అతన్ని వేధించసాగింది. పశ్చాత్తాప హృదయుడై తన గురువుగారి వద్దకు పోయి ఆయన కాళ్లపై పడి రోధించసాగాడు. గురువర్య, ఇందులో నా తప్పేమీ లేదు. నన్ను క్షమించండి. మీ కుమార్తె బలవంతముపై అయిష్టంగానే ఈ దుష్కార్యానికి ఒడిగట్టాను. మహాపాపినైపోయాను. కామపైత్యం ప్రకోపించి కన్ను మిన్ను కానక ఉచ్చ నీచాలు మరిచిపోయి ప్రవర్తించాను. క్షణభంగురమైన కామ వికారానికి లోనయ్యాను. అయినను గురువర్య, ఇందులో నా ప్రమేయమేమీ లేదు. మీ కూతురే మొదట నన్ను ప్రేరేపించింది. నేను యథావిధిగా పూజా ద్రవ్యములు చితుకులు తీసుకొని రావడానికి అడవికి పోయాను. మార్గమధ్యంలో మీ కుమార్తె నన్ను వెంబడించింది. నాకది ఏమీయూ తెలియదు. మామూలుగా నేను అడవికి పోయి కర్తవ్య నిర్వహణలో అలసిపోయి ఒక కోనేటి వద్ద విశ్రమించి తిని సేద తీరుతున్న నా వద్దకు మీ కుమార్తె మెల్లమెల్లగా చేరి తన వలపు మాటలతో వశపరుచుకుంది. ఆమె కామవాంఛను విన్న నేను మొదట నిర్ఘాంతపోయాను. వలదని వారించాను. ఎంతగానో ప్రయత్నించాను. నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. నన్ను బలవంతం పెట్టింది. గురువుగారి పుత్రిక వద్దని వారించిన నన్ను బెదిరించింది. నీవు నాతో కామక్రీడ నలువనిచో ఆత్మత్యాగం చేస్తానని భయపెట్టింది. భయంతో కంపించిపోయాను. అప్పుడు నేను కాదన్నచో ఆమె ప్రాణత్యాగం చేసుకోవటం తథ్యం. తద్వారా గురువుగారి కుమార్తెను హతమార్చాడనే అపవాదు రావటం కూడా జరుగుతుంది. మీరప్పుడు నన్ను దండించక మానరనుకున్నాను. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది నా పరిస్థితి. ఆమె బలవంతము కామ వికార చేష్టలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా తప్పని పరిస్థితుల్లో కాదనలేక ఆ దుష్కార్యానికి ఒడిగట్టాను. కావున గురువర్య, నన్ను క్షమించి నాకీ ఘోర పాపం నుండి విముక్తి కలుగు తరుణోపాయమేదైనా ఉంటే చెప్పండి అని బ్రతిమాలాడాడు. సుమంత్రుని పశ్చాత్తాపము గురువైన సుబుద్ధి హృదయాన్ని కదిలించి వేసింది. శిష్యుణ్ణి ఓదార్చి, బాధపడకు సుమంత్ర, ఇదంతా విధిలిఖితం. విధివ్రాతను ఉల్లంఘించటం ఎవరితరమూ కాదు. జరిగేది జరగక మానదు. మనకెల్లా వ్రాసిపెట్టి ఉందో అట్లే జరుగుతుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమేమీ లేదు. నీవు పాపరహితుడవయ్యే మార్గముంది, విను. గంగానదీ తీరమునకు పోయి ఒక పుష్కరం అంటే 12 సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేసుకో. ఆ తప ప్రభావమున నీ పాపములన్నీయు పటాపంచలు కాగలవు. నీవు పాప విముక్తుడివి అవుతావు అని శిష్యునికి తపోమార్గాన్ని ఉపదేశించాడు సుబుద్ధి. ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. మీ క్షమాభిక్షతో కృతార్థుడనయ్యాను. మీ ఆజ్ఞ ప్రకారం నేనిప్పుడే పోయి తపస్సు చేసుకుంటాను. సెలవిప్పించండి అంటూ గురువుగారి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీస్సులు పొంది గంగానది తీరానికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యమున గల అడవి ప్రాంతమంతా కొండలు గుట్టలు సెలయేళ్లతోనూ పచ్చపచ్చని చెట్లతో రంగురంగుల రమణీయమైన పుష్పజాతులతో నిండి ఉంది. కన్నులకు కనువిందు చేస్తున్నది.
ప్రకృతి సౌందర్యం పరవశింపచేయసాగింది. క్రూర మృగములు సాధు జంతువులు కలిసి ఐకమత్యంతో మెలగసాగాయి. విరోధ జంతువులైన నెమళ్ళు పాములు విచ్చలవిడిగా విహరించుచున్నవి. పరస్పర వైరుధ్యము కలిగిన పలు జంతువులు సఖ్యంగా సంచరించసాగాయి. ఆ ప్రాంతమంతా అరమరికలు లేని అహింసా ప్రవృత్తితో ఆశ్చర్యము నొందింపసాగింది. సుమంత్రుడు ఆ ప్రాంతమునందు విశ్రమించదలచి ఒక వటవృక్ష ఛాయన చేరాడు. నరసంచారమైనను ఉన్నదేమో అని నలుదిక్కులా పరికించి చూశాడు. కన్నుచూపు మేరలో అతనికొక ఆశ్రమం కనిపించింది. వెంటనే ఆశ్రమం వద్దకు పోయి తొంగి చూశాడు. ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు కాషాయంబరధారులై రుద్రాక్షమాలలు తిప్పుచూ శ్రీమన్నారాయణుని ఫలపుష్ప నైవేద్యాలతో అర్చించుతున్నారు. మాఘపురాణాన్ని పఠిస్తున్నారు. శ్రీహరికి పూజలు చేస్తూ అక్షింతులు చల్లుతున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీహరి కీర్తనలు భజనలు వినిపిస్తున్నారు. నమో నారాయణ అంటూ కేకలు వేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పరవశించిపోతున్న ఆ శ్రీహరి భక్తులను చూస్తూ సుమంత్రుడు కూడా భక్తి పారవస్యంలో ఊగిపోసాగాడు. పూజానంతరం ప్రసాదం పంచిపెడుతుండగా సుమంత్రుడు, అయ్యా, మీరాచరించుచున్న వ్రతమేమిటి? తద్వారా లభించు ఫలమేమిటి? ఈ వ్రతమహత్యము వలన పాపులు పాపరహితులు కాగలరా? నా సందేహములను తీర్చి పుణ్యం కట్టుకోండి అని వినయపూర్వకంగా ఆ భక్తులను అడిగాడు. సంకటములచే సతమతమవుతున్న సుమంత్రుని అభ్యర్థనను అంగీకరించి మనుజులను పాపరహితులుగా చేయు మాఘమాస వ్రతమును వివరించుటకు వారొక ముని సత్తముని నియమించారు. ఆ ముని కుమారుడు సుమంత్రునికిట్లు మాఘమాస వ్రతమహిమను వివరించసాగాడు. ఓ శిష్య, మేమింతవరకు చేసినది మాఘమాస వ్రత పూజ. ఇది శ్రీ మహావిష్ణువుకు సంబంధించినది. దీనిని మాఘమాసములోనే ఆచరించవలను. ఈ మాఘమాస వ్రతమును ఆచరించుట వలన ఎంతటి పాపిష్ఠుడైనను తన పాపముల నుండి విముక్తుడవుతాడు. ఘోరాతి ఘోర పాపములన్నీ ఆ మాఘమాస వ్రతము వలన నశించిపోతాయి. శ్రీహరికి ప్రీతిపాత్రమగు ఈ మాఘమాసము వ్రతము వలన సర్వ పాపములు హరించుకుపోతాయి. ఈ మాఘమాస వ్రతమునకంతటి మహోన్నతమైన దివ్యమైన మహిమ ఉంది. ఇది జాతి మత కులములకన్నింటికీ అతీతమైనది, సర్వులు ఆచరించదగినది. ఎటొచ్చి భక్తి శ్రద్ధలు నియమనిష్టలు, భగవంతునిపై ధ్యాస, పారమార్థిక సేవలే ముఖ్యము. అన్నిటికంటే ముఖ్యమైనది భగవంతునిపై ఉండు భక్తి మాత్రమే. భక్తి మార్గమే మానవులు తరించుటకు సులభ మార్గము. మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయ సమయమున ఏదైనా నదియందు నదీ స్నానము చేయవలను. దీనినే మాఘ స్నానం అంటారు. ఈ స్నానము వలన శ్రీహరి కృపకు పాత్రులవుతారు. ఈ మాఘమందన్ని రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు నదీ స్నానము చేసి విష్ణు పురాణములు పఠించుచు భక్తి భజనలు చేయుచు పురాణ కథలను వింటూ విష్ణుమయమైన జీవితాన్ని గడిపినచో అట్టి వారిని నేరుగా వైకుంఠవాసులగుదురు. అట్లు కాక ఇతరులను దూషించువాడును, పెద్దలు గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తించువారును, అసత్యములాడువారును, భగవద్భక్తులను హేళన చేయువారును, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువారును, దొంగతనము చేయువారు, ఇండ్లు తగలబెట్టువారు, కపట సాక్ష్యములు చెప్పువారు, పరిశుభ్రత లేనివారు, కన్యలను, గుర్రాలను, పశువులను అమ్మువారు, వాటిని కొనువారు, వీరందరూ బ్రహ్మహత్య మహాపాతకమును చేసిన వారితో సమానులై అగుచున్నారు. దైవ సంబంధిత ధనమును అపహరించువారును, దేవుని పూజలు చేయని వాడును, నదీ స్నానము చేయని వారు, పరోపకారము చేయని వారు, దాన ధర్మాలు నిర్వహించని వారు, ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేని వారు, విలువైన బంగారు వెండి రత్న సాలగ్రామములను దొంగిలించువారును, ఇట్టి పాపములు చేయువారందరూ భ్రష్టులైపోతారు. రౌరవాది నరకాలను అనుభవిస్తారు. వ్యభిచారులు, చోరులు, బలవంతంగా వేశ్యాకులమందు త్రోయువారు, సోదరుల భార్యలతో, గురువు భార్యలతో, స్నేహితుల భార్యతో రమించువారు, జార స్త్రీలును, తమ కన్నా పెద్ద వయసు గల స్త్రీలతో రమించువారు, దగాకోరులు, హంతకులు, జీవహింస చేయువారు, పేదలను హింసించువారు, కఠినాత్ములు, పరుషవాక్యములతో నిందించువారు, దోపిడీలు చేయువారు, వీరందరూ మహాపాపులవుతారు.
తల్లిదండ్రులను హింసించువారు, వివాహములను చెడగొట్టువారు, తాను ధర్మము చేయక ఇతరులను కూడా చేయనివ్వని వారు, శరణన్న వారిని రక్షించని వారు, పరధనము ఆశపడువారు, చేసిన మేలు మరచిపోయి కృతజ్ఞులను, తాను తీర్థయాత్రలు చేయక ఇతరులను చేయనివ్వని వారు, ఎగతాళి చేయువారు, ఈ పై తెలిపిన వారందరూ బ్రహ్మహత్యా పాతకములు చేసిన వారితో సమానులేనని గ్రహించాలి. ఇంతటి ఘోర మహాపాతకములను హరించే వారు ఈ మాఘమాస వ్రతము ఆచరించుట వలన పై పాతకములన్నీయు దరిచేరవు. రౌరవాది నరకములను అనుభవించు యాతనలను పడుతున్న వారి పాపములు సైతము ఈ మాఘమాస వ్రత ప్రభావం వలన హరించుకుపోవును. ఓ సుమంత్ర, మాఘమాస వ్రత విధానమును శ్రద్ధగా వినుము. మాఘమాసమందన్ని రోజులు పవిత్రమైనవే. ఈ మాఘమాసమందు ప్రతిరోజు సూర్యోదయమైన వెంటనే నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయవలెను. ఆదిత్యునికి ఆర్ఘ్యము వదలాలి. పిమ్మట శుచి అయి విష్ణువాలయానికి పోయి విష్ణు పూజలు, శ్రీమన్నారాయణునికి సేవలు మున్నగునవి చేసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన తులసీ తీర్థాన్ని సేవించాలి. పిమ్మట శ్రీహరి సంకీర్తనలు, భజనలు, పురాణ శ్రవణాలు చేయాలి. దాన ధర్మాది కృత్యములను నిర్వర్తించాలి. పశుపక్షాదులకు, సాధు జంతువులకు ఆహారము ఇవ్వాలి. సత్ప్రవర్తనతో మెలగి అభగవంతుని కృపకు పాత్రులవ్వాలి. ఈ విధముగా మాఘమాసమంతటా అన్ని రోజులు ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము కలుగును. మాఘమాసాధిపతి శ్రీహరియే కనుక మనం చేయు అన్ని పూజలు ఆయనకే వర్తిస్తాయి. అందుచే నియమనిష్టలతో ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించువారు వైకుంఠవాసులగుతారు. నదీ తీరమందు విష్ణువాలయము లేనిచో విష్ణుదేవుని పటములను గాని విష్ణు విగ్రహాలను గాని తీసుకొని వెళ్ళి వాటికి తులసి దళములతో పూజించాలి. ధూపదీప నైవేద్యాలతో అగరు, కస్తూరి, గంధ అక్షంతలతో పూజించాలి. పూజానంతరం తాంబూలాదులను సమర్పించి విష్ణు భజనలు, సంకీర్తనలు గావించాలి. ఈ మాఘమాసమంతా పై చెప్పిన విధంగా నిత్యము నిర్వర్తించి మాసాంతములో ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాలు ఇవ్వాలి. ఆ బ్రాహ్మణునికి వస్త్రదానము చేయాలి. బంగారు, వెండి ధనాదులతో దక్షిణలిచ్చి సంతృప్తిపరచాలి. అతనికి షడ్రసోపేతమైన విందునివ్వాలి. బ్రాహ్మణులకు సమారాధనలు చేయగలిగినచో మిక్కిలి పుణ్యము, ముక్కోటి దేవతలు సంతసిస్తారు. అట్టి వారికి పునర్జన్మ అంటూ ఉండదు. యమదూతలు వెంటబడరు. సర్వ పాప విముక్తులవుతారనుటలో సందేహము లేదు. నేను చెప్పిన విషయములన్నీ సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి విన్నవించాడు. ఇంతటి మహత్యము గల మాఘమాసం ఇంకా 3 దినములే ఉన్నది. కావున నీవు నదీ స్నానాదులు, పూజలు చేసి పుణ్యాత్ముడివి కమ్మని మునిసత్తముడు సుముద్రునికి తెలియజేశాడు. అంతటా సుమంత్రుడు వారితో, నా గురువైన సుబుద్ధి నన్ను నా పాప పరిహారార్థము తపస్సు చేసుకోమని బోధించాడని చెప్పగా విన్న ఆ మునిసత్తముడు మరలా ఇట్లంటున్నాడు. నాయనా సుమంత్ర, నీ గురువు చెప్పినది యథార్థమే కాదనను. నీ గురుపుత్రికతో నీవు రత్యానందాన్ని అనుభవించావు. అందు నీ తప్పేమీ లేకున్నా నీకు ఆ పాపము సంక్రమించింది. ఆ పాపము వలన ఈ జన్మలోనే కాదు మరు జన్మలో కూడా నీవు సకల బాధలు అనుభవించక తప్పదు. కావున ఈ మాఘమాసమందని మిగిలిన 3 రోజులైనా నదీ స్నానము చేసి ఆ శ్రీమన్నారాయణుని పూజించి శ్రీహరి కృపకు పాత్రుడువు కమ్ము. అటు పిమ్మట నీ గురువు చెప్పినట్లు గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకొందువు గాని మొదట నీవు ఇంద్రియ నిగ్రహుడువు కావాలి. కనుక నీవు మొదట నీ ఇంద్రియములను బంధించి ఏకాగ్ర చిత్రముతో ఆ శ్రీమన్నారాయణుని, లక్ష్మీదేవిని ఆరాధించుము అని ఉపదేశించాడు. సుమంత్రుడు మునిసత్తముడు చెప్పినట్లే ఆ 3 దినములు అచ్చటనే ఉండి మాఘస్నానములు చేసి నదీ తీరమందు శ్రీ మహావిష్ణువుని పూజించి భజనలందు పాల్గొని అటు పిమ్మటనే ఆశ్రమవాసులకు అభివాదము చేసి వారి వద్ద నుండి సెలవు తీసుకొని తన గురువాజ్ఞ ప్రకారం తపస్సు చేసుకున్నటకై గంగానది తీరమునకు పోయెను. మాఘపురాణం 15వ అధ్యాయం సమాప్తం.